ఓం నమో వారాహిదేవి నమ. చాలా మంది నాకు కామెంట్స్ లో డిఎంలో రమాదేవి గారు వారాహి అమ్మవారి యొక్క ఫోటో మీరు పెట్టుకున్నారు, మీరు నిత్యం పూజ చేసుకుంటున్నారు, ఆ పూజకి సంబంధించిన వీడియోస్ కూడా మీరు ఇన్స్టాగ్రామ్ లో ప్లేస్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చూస్తుంటే మాకు కూడా అమ్మవారిని పెట్టుకోవాలనిపిస్తుంది, ఇంట్లో అమ్మని పూజించుకోవాలనిపిస్తుంది. మీరు చాలా వీడియోలో నియమాల కోసం చెప్పారు, కానీ వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే మాకు ఏదో అవుతుందంట, మా ఇంట్లో ఏదో పరిస్థితి తారుమారు అవుతుందంట, వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఏం చేయాలి రమాదేవి గారు అని అడుగుతున్నారు. మీరు ఎలాంటి ఆలోచన మీకు కలిగినప్పుడు ఒక్కటే మైండ్ లో పెట్టుకోండి, నేను వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇప్పటికీ సంవత్సరం పైగా అవుతుంది, నేను అలా ఉన్నాను, నేను బాగున్నానా లేదా, నేను ఏమైనా ఇబ్బంది పడుతున్నానా లేదా, నేను నవ్వుతూ ఉన్నానా లేదా, నేను ఏమైనా కష్టాలు బాధలు మీతో ఎప్పుడన్నా షేర్ చేసుకున్నాను, మంచిగానే ఉన్నాను కదా. ఏమండి, వ్యాపారం ఈరోజు అందరికీ కూడా తగ్గిపోయింది. ఎలా అంటే కరోనా వచ్చిన తర్వాత చాలా మంది వ్యాపారాలు అనేవి తగ్గిపోయినప్పుడు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, రమాదేవి గారు వ్యాపారం తగ్గిపోయింది, ఎంత బిజినెస్ చేసే వాళ్ళని తగ్గిపోయింది, ఏం చేయాలి అంటే నేను వాళ్ళకి చెప్తాను, కనకదార స్తోత్రం చదువుకోండి. కనకదార స్తోత్రం చదివితే ఏదైతే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్లియర్ అవుతాయి, డబ్బు సమస్య ఉండదు, మీకే కాదు మీ పిల్లలకే కాదు మీ యొక్క తరతరాలకు కూడా డబ్బు సమస్య అనేది రాకుండా చూస్తుంది అమ్మ అని నేను చెప్పాను చాలా వీడియోస్. బట్ ఏదైతే వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారిని మీరు నిత్యం పూజించినా కూడా మీకు ఎటువంటి కష్టాలు మీ యొక్క దరిదాపులు కూడా రావండి. ఒకరు నన్ను అడిగారు, రమాదేవి గారు నేను వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకున్న 3 నెలలకు మా అత్తమ్మ గారు ఇలా స్వర్గీయురాలు అయ్యారు, నాకు భయం వేస్తుంది, అందరూ అమ్మవారి ఫోటో పెట్టుకోవడం వల్ల నీకు ఇలా అయింది. అమ్మ, అది తలరాతలో ఉంది, తన తలరాతలో తను ఇక్కడి వరకే బ్రతకాలి అని ఉంది, తలరాతను ఎవ్వరూ మార్చలేరు. ఇది ఈ రోజు మనం ఉంటాం, రేపు ఏముంటామో ఎలా ఉంటామో కూడా తెలియదు. బట్ దానికి వారాహి అమ్మవారికి ఎప్పుడు అలా కలపకండి. అమ్మ తత్వం అనేది చాలా మంది రుద్ర రూపంలో ఏదైతే ఉగ్ర స్వరూపిణిగా చూస్తే వారికి అలానే కనిపిస్తుంది. తప్పు చేయకుండా మనం అమ్మని శాంత స్వరూపిణిగా చూస్తే అమ్మ అలాగే కనిపిస్తుంది. వీళ్ళు ఏదో వారాహి అమ్మవారి కోసం వీడియోస్ చేసేస్తుంది, ఈవిడేదో గొప్పది అయిపోవాలనుకుంటుంది, అలా ఎన్ని అనుకున్నా నాకు అనవసరం అండి. ఆఫ్టర్ ఆల్ అనమాట, అమ్మని నా మనసులో గుడి కట్టుకుని పూజిస్తున్నాను. నా ఇంట్లో దేవాలయంలో ప్రతిరోజు కూడా అమ్మని నేను నిత్య దీపారాధనలో అమ్మని నేను కొలుస్తాను. అమ్మ పూజ అంటే నాకు ఒక ఎమోషన్. అమ్మని చూస్తూ ముద్ర వేస్తూ, అమ్మని చూస్తూ 2 చేతులు చాపి అమ్మ భిక్షాందేహి, నా యొక్క కోరికను తీర్చు, నాకు ఈ కష్టాలు రాకుండా చూడు అని నేను రోజు అడుగుతూ ఉంటాను, ఏడుస్తూ ఉంటా. ఎందుకంటే అమ్మకు ఎమోషన్ అనమాట. నా కోరిక ఏదైనా, నా ఆరోగ్య సమస్యలు ఏదైనా, నా పిల్లల విషయంలో ఏ ప్రాబ్లం అయినా అమ్మ తీర్చుతాను. పెట్టుకోండి అమ్మా ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టు. లేదండి మేము పెట్టుకోలేదు, మాకు టెన్షన్ ఉంది. మీరు ఇంట్లో అమ్మవారిని కళ్ళు మూసుకొని అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఊహించుకొని, ఏదైతే లలిత త్రిపుర సుందరి అమ్మవారిలో కానీ లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారిలో కానీ ఏ స్వరూపంలోనైనా వారాహి 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 అని తలుచుకుంటూ ఉండండి, అమ్మ మీకు అన్ని మంచి చేస్తుంది. మనం భగవంతుడిని పూజించాలి అనిపించినప్పుడు, భగవంతుడిని పూజించే తత్వం మనలో ఉన్నప్పుడు మనం ఒకరు చెడు కోరుకోకూడదు. ఫస్ట్ పాయింట్ ఇదే గుర్తుపెట్టుకోండి. ఒకరు పాడవాలి, ఒకరు బాధపడాలని కోరుకోకుండా ఉన్నప్పుడు ఫస్ట్ మన మెట్టు అనేది ముందుకు వెళ్తుంది, తర్వాత నుంచి అంత మంచి